ముఖ్యమంత్రి మంత్రులు తమ నియోజకవర్గాలకే అభివృద్ధిని పరిమితం చేసుకుంటున్నారా? మిగిలిన స్థానాల్లో ప్రగతి పడకేస్తోందా? ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదా? పెద్ద తలకాయలున్న ప్రాంతాల్లోనే జరుగుతున్న అభివృద్ధిని ఇతర ఏరియాల ప్రజలు పోల్చి చూసుకుంటున్నారా? మంత్రులు లేని అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న జనం ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనవుతున్నారా? సిద్దిపేట జిల్లా మంత్రి ప్రస్తుతం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారా? ఇంతకీ ఎవరా మంత్రి? అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. అభివృద్ధి విషయంలో ప్రాంతీయ వివక్ష ఉండకూడదు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. ప్రతిసారి పాలకులు చెప్పే మాటలవి. కానీ మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ మాత్రం దాటటం లేదు. చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండటం లేదు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితో పాటు మంత్రులపై ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉంటున్నాయి? తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఇదే జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినా పరిస్థితుల్లో మార్పు లేదు. ముఖ్యంగా రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహించాల్సిన మంత్రులు కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేస్తూ ఇతర ప్రాంతాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నిధుల్ని చిత్తూరు జిల్లాకు మళ్లిస్తే, కేసీఆర్ హయాంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గానికి అభివృద్ధి పరిమితమైంది. ఇది కాదనలేని వాస్తవం. కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత కూడా అదే పాలసీ కంటిన్యూ అవుతోంది. మంత్రి పదవులు దక్కని దుబ్బాక వంటి నియోజకవర్గాల పరిస్థితి ఏంటన్నది క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజలు రాజకీయంగా బాగా చైతన్యవంతులయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పోల్చుకుని ఈ అంశంపై తమ ప్రాంత ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితి వచ్చింది. ప్రాంతీయ వివక్షపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని పోల్చుకుని తమ ప్రాంతంలో ఏమీ జరగలేదని ఇతర స్థానాల ఎమ్మెల్యేలు నిట్టూర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. పనులన్నీ ఆ 3 నియోజకవర్గాలకే పరిమితం చేసి తెలంగాణలోనే కాదు దేశానికే ఆదర్శమంటూ పబ్లిసిటీతో, స్టంట్తో హైలైట్ చేసి చూపించేవారు. దీంతో మిగిలిన ప్రాంతాల ప్రజలు తమ ప్రజా ప్రతినిధులను నిలదీస్తే సమాధానం చెప్పుకోలేక నీళ్లు నమిలిన సందర్భాలు ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్లు, హాస్టళ్లు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, బస్టాండ్, పార్కులు, లేక్ వ్యూ వంటి పనులన్నీ శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలను తమ నియోజకవర్గాలకు మంజూరు చేయించుకోలేక సతమతమయ్యారు అప్పటి ఎమ్మెల్యేలు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదంటున్నారు పొలిటికల్ అనలిస్ట్స్. సిద్దిపేట జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత నియోజకవర్గం హుస్నాబాద్కే పరిమితమయ్యారన్న వాదనలో ఉన్నాయి. పేరుకు జిల్లా మంత్రి అయినా తన ఫోకస్ అంతా సొంత జిల్లా కరీంనగర్ పైనే అన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లోనే నెలకొందట. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచిపోయినా జిల్లా మంత్రి పొన్నం కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ కానీ సిద్దిపేట, గజ్వేల్లో పెద్దగా పర్యటించింది లేదు. ఇక దుబ్బాక విషయమైతే చెప్పనక్కర్లేదు. అసలు ఆ నియోజకవర్గం అనేది ఒకటి ఉందని మంత్రులకు గుర్తుందా అని అంటున్నారు దుబ్బాక ప్రజలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా చేస్తే ఇప్పుడైనా పరిస్థితి మారిందా అంటే అది లేదు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక్కడి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేకి చాలా కాలం తర్వాత మంత్రి పదవి దక్కడంతో ఈ ప్రాంతానికి మహర్దశ పడుతుందని భావిస్తున్నారు. ఇరిగేషన్, టూరిజం, విద్య, వైద్యం, పరిశ్రమల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 400 కోట్ల నిధులు కూడా మంజూరు చేసినట్లు సమాచారం. మహాగండి సముద్రం ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దేలా ప్లాన్ రూపొందిస్తున్నారు. అంతేకాదు మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న భవనాలు, నిర్మాణాలను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మరి తమ పరిస్థితి ఏంటని దుబ్బాక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో గజ్వేల్, సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు హుస్నాబాద్ ప్రగతికి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మరి తమ ప్రాంత అభివృద్ధిని పట్టించుకునేది ఎవరని దుబ్బాక నియోజకవర్గం జనం నిలదీస్తున్నారు. మీ ప్రాంతాల్లోని అన్ని ప్రాజెక్టులు అమలు చేసుకుంటే మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం చెప్పుకోవాలని మంత్రుల్ని ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగం ఒకచోట అని ప్రజాకవి కాళోజీ సమాజంలోని అసమానతలను ఎత్తి చూపారు.
ప్రత్యేక తెలంగాణలోనూ ఆయా సెగ్మెంట్ల అభివృద్ధిలో సరిగ్గా కాళోజీ చెప్పిన అసమానతలే కనిపిస్తున్నాయని టాక్.